నమస్తే వెల్కమ్ టు 6 టీవీ న్యూస్ నేను సువర్ణ బులెటిన్లోని అప్డేట్స్ లో చూస్తే తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు కొనసాగుతున్నాయి. అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లను క్లోజ్ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు కోర్చి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. ఖమ్మం జిల్లాలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల సెంటర్ కు అభ్యర్థులు 20 నిమిషాల పాటు ఆలస్యంగా వచ్చారు. దీంతో వారిని పరీక్షకు అనుమతించలేదు. అధికారులను వేడుకున్నా ఎగ్జామ్ రాసేందుకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో చేసేదేమీ లేక వారు వెనుతిరిగి వెళ్లిపోయారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ పరీక్ష కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 783 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,51,878 మంది విద్యార్థులు అప్లై చేయగా వారిలో 4,50,000 మంది పరీక్ష రాసే అవకాశం ఉంది. 2022లో గ్రూప్ 2కు నోటిఫికేషన్ ఇచ్చిన టీజీపీఎస్సీ అధికారులు ఇప్పుడు అదే నోటిఫికేషన్ పై ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 1,368 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా గంటన్నర ముందు పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు అనుమతించారని అధికారులు సూచించారు. అరగంట ముందే పరీక్షా కేంద్రాల గేట్లను క్లోజ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్